ఆవిర్భవించి 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. ఏమని? వందే మాతరం మొదటిసారిగా 1875లో రాయబడింది. అలాగే 1882లో ఆనందమఠం నవలలో ప్రచురితమయ్యింది. ఏమిటది? వందే మాతరం. అలాగే అందువల్ల 2025లో వందే మాతరాన్ని 150 సంవత్సరాలు ఎప్పటి నుంచి? 1875 నుంచి ఇప్పుడు 2025 లోపు కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంగా మనకి ఈ రోజున నరేంద్ర మోడీ గారు, అంటే మన యొక్క పాలకులైనటువంటి నరేంద్ర మోడీ గారు అనుమతి ఇచ్చిన సందర్భంగా మన అరిమిలి రాధాకృష్ణ గారి యొక్క సమక్షంలో, గ్రామ పెద్దలు అందరి యొక్క సమక్షంలో ఈ రోజున మన అందరూ కూడా వందే మాతరాన్ని ఆలపించడం జరుగుతుంది. మా చిన్నారి మొదలుపెట్టి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోత్స్న పులకితయామినీ పుల్లకుసుమిత సుమధుర శోభినీ సుహాసినీ సుమధుర వాసినీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హైందవ ధర్మాభివృద్ధిరస్తు. మనకి వందే మాతరం పాడాలి అని చెప్పనుకుంటే చిన్న విషయం కాదు. వందే మాతరం పాడడానికి మన పూర్వీకుల ప్రాణాలు